ఓం నమో భగవతే శ్రీరమణాయ. మహర్షి యొక్క ప్రథమ ఉపదేశం ఏంటంటే, ఈ నీళ్లు వదిలి వచ్చేసారు కదా, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఈయన ఎక్కడున్నారని వెతుక్కొని వచ్చి వెనక్కి రమ్మని అడుగుతూ ఉంటారనమాట. చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అంటారు, అదేంటి స్వామి, ఎదుటి వాళ్ళు బాధ పెట్టకూడదని కదా మనకు అంటూ ఉంటాము, మీరు మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నా సరే మీరు అలా పట్టించుకున్నట్లున్నారు ఏంటి అంటే, ఆయన అప్పుడు అసలు మాట్లాడేవారు కదనమాట, మౌనంగా ఉండేవారు. అప్పుడు ప్రప్రథమంగా ఆయన కాగితం మీద రాశారు, వాళ్ళ అమ్మగారి కోసము మొదటి ఉపదేశం అనమాట. అలా రాశారు, కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. జరగనిది ఎవరెంత ప్రయత్నించినను జరగదు, జరుగునది ఎవరెంత అడ్డు పెట్టినను జరుగుతుంది. ఇది సత్యము కనుక మౌనంగా ఉండడమే ఉత్తమము అని డిసెంబరు 1898లో భగవాన్ మౌన సముద్రలో ఉండగా తన తల్లికి కాగితంపై రాసిచ్చారు. గణపతి ముని గారు తపస్వభావం గురించి చెప్పమంటే, 11 సంవత్సరాలు మౌనం తర్వాత ప్రప్రథమంగా స్వామివారు ఆయన ప్రథమ వాణి ఇలా ఉందట. ఏమని? నేను అనే భావము ఎక్కడి నుంచి వస్తుందో ముందు మనల్ని ఆలోచించమని చెప్తారన్నమాట. అంటే మనము నేను అనేది ఏంటో ప్రప్రథమంగా అసలు ధ్యాస పెట్టాలి. అప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే, నేను అంటే ఈ అనాత్మ ఏదుందో, ఏ శరీరం ఏదుందో అదే నేను అనే భావంలో ఉంటాం అనమాట. తర్వాత మనకి అర్థమవుతుంది, ఈ అనాత్మ ఏది ఉందో అది నేను కాదు, లేకపోతే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏదో మనసు అనుకుంటున్నాం, బుద్ధి అనుకుంటున్నాము, ఇవి నేను 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 అనుకుంటున్నాము. కానీ నిజానికి అవి అన్నీ నేను కాదు. నేను అనేది బాహ్యపరంగా కనిపించే విధంగా లేకుండా అది సూక్ష్మాతి సూక్ష్మంగా మనలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము నేను ఎవరోని ఇది కాదు అంటూ తెలుసుకుంటూ పోతూ ఉంటామో, ముందు శరీరమా అనుకుంటాం, శరీరం కాదని అర్థమవుతుంది. ఆ తర్వాత జ్ఞానేంద్రియాల కాదు, మనస కాదు, బుద్ధ కాదు, అహంకారమా కాదు, ఇలాగా ఏది కాదు అని తెలుసుకుంటూ నెమ్మదిగా మనం అంతర్ముఖం అవుతాము. ఏ ఆత్మ అయితే నాలో ఉందో ఆ ఆత్మే అంతటా విశ్వమంతటా వ్యాపించి ఉంది అని మనకి అనుభవంలోకి వస్తుంది అనమాట. అప్పటి వరకు అసలైన నేనేంటో మనకు అర్థమే కాదు. అది ఏ తపస్సు. అలా కనుక్కోవడాన్ని ఏమంటున్నారు? తపస్సు అంటున్నారు. మంత్ర జపం చేస్తున్నామంటే, ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నామంటే తపస్సు అంటే బాహ్య ప్రపంచంలోంచి మనము అంతర్ముఖంగా మళ్ళడం అనమాట. మనలో ఉన్న నేనుని, లేకపోతే నాలో ఉన్న ఏ నాదం అయితే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో దాన్ని తెలుసుకోవడాన్ని తపస్సు అంటారని చెప్తున్నారు. ఇది చెప్పడం కోసము ఆయన 11 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. 16వ సంవత్సరం ఆయన అరుణాచలం వచ్చేసి ధ్యానంలో ఉన్నారు కదా. ఆ తర్వాత గణపతి ముని గారు అడిగిన ప్రశ్నకి సమాధానం కోసమని ఆయన నోరు తెరిచి మాట్లాడిన ప్రప్రథమైన ప్రథమవాణి అన్నమాట ఇది. అదప్పుడు ఏమంటారంటే, సూటిగా సరళంగా ఉన్న సత్యమే మనం గ్రహించలేమంటున్నారు. సత్యము చాలా సూటిగా ఉన్నది ఏంటి? మనము ఉండడానికి ఎంత కావాలో అది మన దగ్గర ఉంటుంది. భగవంతుడైతే ఒక మనిషికి మహా అయితే ఏం కావాలి? ఒక ఉండడానికి కాసింత చిన్న ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి కాసింత తిండి ఉంటే నిజానికి మనిషి అంతా ఉన్నదే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే, ఏదో పరిసరాల వలనో లేకపోతే వాళ్ళని వీళ్ళని చూసి ప్రభావితం అవడమో ఇంకోటి వలన ఏమవుతుందంటే, మనము ఇలా సరళంగా పోయే జీవితానికి ఏంటేంటో కావాలనుకుని, లేకపోతే ఏవో కోరికలు తీర్చుకోవాలనుకుని, జ్ఞానేంద్రియాలను తృప్తిపరచాలనుకొని ఇలాగేం చేస్తామంటే మనమే క్లిష్టతరం చేసుకుని మనమే జటిలం చేసేసుకుంటున్నాం. తప్పితే నిజంగా జీవితం అనేది అంత జటిలమా అంటే కాదంటున్నారు. సరళంగానే ఉంటుంది. కానీ మనమే మన బుద్ధిని వేరే రకంగా ప్రేరేపించి దాన్ని అలా చేసుకుంటున్నాం అనమాట. తమ వద్ద ఉన్న దాని గురించి పట్టించుకోరు. ఎంతసేపు ఎవరో దగ్గర ఏముంది అనే దాంతో కంపేర్ చేసుకుంటేనే మనిషికి అసంతృప్తి వస్తుంది. నా దగ్గర ఉన్న ఇంటి కన్నా పక్కవాడి ఇల్లు చాలా పెద్దగా ఉంది, బాగుంది అంటే అది నిజానికి అంత పెద్ద ఇల్లు అవసరం లేకపోవచ్చు. మనం ఉండడానికి ఏదో ఇల్లు, మన ఏదో వర్షం నుంచి ఎండ నుంచి మనకు తప్పించడానికి ఒక మంచి ఇల్లు ఉంటే సరిపోతుంది. కేవలం మనం తల దాచుకోవడానికి అయితే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే పక్క ఇంటి వాడు ఇంకా పెద్ద ఇల్లు కట్టాడో దగ్గర అవసరంతో సంబంధం ఉండదు. వాడు కట్టుకున్నాడు కాబట్టి నేను కూడా కట్టుకోవాలి అనే ఒక ఏదో ఈర్ష్య, అసూయ, ఏదో కాంపిటీషన్ ఏవో ఉంటాయి మొత్తానికి.
దానివల్ల ఏమవుతుంది, అదేదో సంపాదించాలనే యావలో ఇతనికి ఉన్న దాన్ని మొత్తము లెక్క పెట్టకుండా ఆ సంతోషాన్ని వదిలేసి లేని దానికోసం ప్రయత్నాడుతూ అసంతృప్తి పాలవుతూ కష్టపడుతూ ఎంచక్క సంతోషంగా జీవించాల్సిన సమయాన్ని అంతా ఊరికనే వృధా చేసుకుంటూ ఇంకా సంపాదించాలి ఒకవేళ సంపాదన సరిపోలేదా ఏదో అక్రమంగా అయినా సరే ధనార్జన చేయాలి, ఇలా చేసుకొని ఏం చేస్తున్నాడంట, జీవితాన్ని క్లిష్టంగా మార్చేసుకుంటున్నాడంట. ఇది ఏమన్నా మనం ఎక్కడో ఎవరికో జరుగుతుందా అంటే అలా ఏముండదు. నిజంగా రోజు మనము జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇదే తెలుస్తుంది అనమాట. ప్రతి వారి జీవితంలో ఏదన్నా అసంతృప్తి ఉంది అంటే వాళ్ళకి లేక కాదు, పక్క వాళ్ళకి ఏదో ఉంది అని ఆ భావం వలన నాకు వాళ్ళకున్నంత లేదు అని ఒక కాంపిటీషన్ ఏదో బయలుదేరి అక్కడి నుంచి అసంతృప్తి మొదలవుతుంది. తప్పితే నిజంగా దేవుడు మనకి కావాల్సినంత తిండి బట్ట నివాసం ఇవ్వలేదా అంటే సహజంగా అందరికీ కాసింత ఉంటది, ఏదో రకంగా వాళ్ళకి అది ఉంటది. కానీ ఉన్నదానికన్నా ఇంకా ఏదో కావాలనే తాపత్రయం వల్లనే అతను అలా అసంతృప్తి పాలవుతూ ఉంటాడు. అయితే ఏమంటున్నారు, ఆత్మ గురించి కూడా ఇలాగే అంటున్నారు. నిజంగా ఆత్మ అంటే ఏంటో తెలియకపోయినా సరే మామూలుగా మనం మాట్లాడేటప్పుడు నా ఆత్మ సంతృప్తి కలవడం లేదు అది ఇది అని చెప్పేస్తూ ఉంటారనమాట. అంటే కేవలం ఆత్మ అనే పదాన్ని అయితే ఉపయోగిస్తున్నారు, కానీ నిజంగా ఆత్మ అంటే ఏంటి, ఆ ఆత్మని మనం సాక్షాత్కరింపుకోవడం ఎంత అవసరమో అలా ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ నిజంగా వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. అంటే నిజానికి ఆత్మ అనేది తెలియదు, కానీ ఏం చేస్తూ ఉంటారు, ఆత్మ గురించి ఏదో తెలిసినట్టు ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారట. వీళ్ళు ఆత్మ అని మాట్లాడేస్తూ ఉంటారే కానీ నిజంగా నిత్యము సత్యము అయిన ఆత్మను గురించి ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం అన్నా చేస్తారంటే ప్రయత్నం చేయరు అంటున్నారు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఎంతసేపు మాట్లాడుతున్నావో ఆత్మ వైపు మనము తిరిగే సమస్య లేదనమాట. అందుకని ఇతను ఆత్మ గురించి బాహ్యంగా ఏమన్నా మాట్లాడుతున్నాడంటే ఏదో ఆత్మ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడే తప్పితే నిజంగా ఆత్మ గురించి తెలుసుకునే వాళ్ళు ఏమంటున్నారు, బాహ్యంగా మాట్లాడరు, వాళ్ళు అంతర్ముఖులు అవుతారు. లోపల మనలో ఉన్న ఆత్మని తెలుసుకోవాలి అంటే ఆలోచనలు మానాలి కదా, అన్ని రకాలుగా మనం అంతర్ముఖం అవ్వాలి, బాహ్య ప్రపంచాన్ని విడాలి. ఇవన్నీ తెలియదు కాబట్టి కేవలం అతను అలాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతూ మాట్లాడతాడు, కానీ కనీసం తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయడు అని చెప్తున్నారు. స్వర్గం నరకం ఉన్నాయా అంటే అవి ఉన్నాయో లేవో తెలియదు అంటున్నారు. ఒకవేళ అవి ఉన్నా సరే మన అధీనంలో ఉంటాయా, ఉండవు. కాబట్టి ఏమంటున్నారు, ఏవైతే తెలియదో అసలు ఉన్నాయో లేవో కూడా మనకి అంతు పట్టడం లేదో లేకపోతే పునర్జన్మ వంటివి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎక్కడో ఉన్నదేమో అనుకునే స్వర్గం నరకం గురించి పునర్జన్మ గురించి వీటి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడే గాని నిజంగా ప్రయత్నం చేస్తే మనలోనే ఉన్న సత్యనిచ్చే ఆనందమైన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయమని చెప్తున్నారు. అంటే ఏదైనా సరళంగా తేలిగ్గా మనకు దొరుకుతుంది అంటే అది నచ్చదు అనమాట. ఏదో కష్టపడిపోయి ఏదేదో చేస్తేనే అది నచ్చుతుంది, దాన్ని పొందాలని అనుకుంటారు. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, ఇంట్లో ఏదో కాస్త ఒక దీపం పెట్టుకొని 4 శ్లోకాలు చదువుకొని కాసింత ధ్యానం చేస్తే సంతోషము సుఖము ఆనందం వస్తుందంటే దాన్ని పక్కన పెట్టి ఎవరో చెప్తారు 5,000 ఖర్చు పెట్టి నాకు ఇస్తే ఏదో పూజ చేసి పెడతానంటారు, లేదు 10,000 ఖర్చు పెట్టి అదేదో క్షేత్రాన్ని దర్శించండి అంటారు. ఇవన్నీ చేయడానికి ఇష్టపడతారు. మళ్ళీ 5,000 10,000 కోసము ఖర్చులు పెట్టడము, కష్టపడము, ఏదేదో ఊళ్ళకి వెళ్ళడము, దానివల్ల ఏమవుతుంది, ఒకవైపు ఆర్థిక నష్టం అవుతుంది, శారీరకంగా కష్టపడతారు, ఇవన్నీ చేయడానికి ఇష్టపడతారు. కానీ చాలా సరళంగా ఇంట్లో ఒక దీపం పెట్టాలి, కాసింత ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయాలంటే ఇవి చేయడానికి ఇష్టపడరు. అంటే మనిషికి ఉండే లక్షణం ఏంటట, ఏదో సరళంగా దొరికితే నచ్చదట, కష్టపడాలి, దానికి కాసింత డబ్బులు ఖర్చు పెట్టాలి, కాసింత శరీరం కూడా కష్టపడాలి, అప్పుడే ఏదో చేసామన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుందట. అలా ఉంటూ ఉంటారని చెప్తున్నారు. అయితే మతాలు కూడా ఏం చేస్తున్నాయి, అలాగే చెప్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా ఎంతసేపు ఈ రకమైన పూజలు చేయండి, లేకపోతే దానికోసం అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అలాగా అని చెప్తూ ఉంటారు. దానికి జనాలు వంతపాడుతూ ఉంటారు కదా, 1,000 లక్షల మంది అవి వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా లేదు అంత నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీలోనే స్వామి ఉన్నారు, నువ్వు శాంతియుతంగా నిన్ను నువ్వు చూసుకో అని చెప్తే అది వాళ్ళకి నచ్చదు అనమాట. అందుకని ఆ పని చేయకుండా
కాకుండా ఎవరో ఏదో చెప్తారు, బయటకు వెళ్ళి ఖర్చు పెట్టు, కష్టపడు అంటే అవి నచ్చి అవన్నీ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. దానికి మతాలు కూడా వంతపాడుతున్నాయి, అంతే కదా, మరి ఏం చెప్తారు చేస్తారు. కానీ ఇన్ని జరిగినా మళ్ళీ ఆఖరికి ఎక్కడికి వెళ్తారని చెప్తున్నారు, అంతర్ముఖం అవ్వడమే. ఎన్ని చేసినా మళ్ళా కొంతకాలం తర్వాత అతనికి ఏమర్థమవుతుంది, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా అంటే ఆత్మవిచారం లేకుండా గుళ్ళు గోపురం తిరగడం మంచిదే, ఎందుకంటే అక్కడ ఏ ప్రకంపనలు ఉంటాయో అవి మన సాధనని ఇంకా ఎక్కువ చేస్తాయి, అవి చాలా తోడ్పడతాయి. ఎప్పుడు మనకి ఆత్మవిచారణ ఉంటే, నిజంగా భగవంతుడి గురించి మనం తెలుసుకుంటే, శ్రద్ధాభక్తులు ఉంటే, మన ఇంట్లో కన్నా మనం ఏదైనా మంచి క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనలో ఆ ప్రకంపనలు ఎక్కువ వస్తాయి, ఇంకా సాధన ముందుకు వెళ్తుంది. కానీ అవేమీ లేదు, ఊరికనే ఏదో ఎవరో చెప్పారు కదా అని ఏదో ఊర్లు తిరగడానికి వెళ్ళినట్టు అలా తిరిగేసి వచ్చేస్తే ఏమవుతుంది, కేవలం మన దగ్గర డబ్బులు ఖర్చు అవుతాయి, కాసింత శక్తి వేస్ట్ అవుతుంది, తప్పితే వచ్చే లాభాలు ఏమి ఉండవు అనమాట. అందుకని ఏమంటున్నారు, ఇవన్నీ చేశాక మనిషికి ఒకటి అర్థమవుతుంది అనమాట, ఎన్ని తిరిగినా తిరగడం వల్ల వచ్చే లాభం ఏం లేదు, నిజానికి ఆత్మవిచారణ చేయాలి, ఆత్మని తెలుసుకోవాలి, మనలో ఉన్న సత్యనిచ ఆనందం వల్లనే మనకు ఆనందం వస్తుంది, తప్పితే ఇవన్నీ చేయడం వల్ల రాదు అని తెలుసుకొని అప్పుడు అంతర్ముఖత్వం మీద మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పటి వరకు ఏం చేస్తాడు, అలా ఎక్కడన్నా బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా శాస్త్రం అనేది ఉందంటే మనిషిని అంతర్ముఖం చేయడానికే ఉన్నాయి, అవి ఏమి బయట తిరగమని, బయటగా చాలా చాలా ఖర్చులు పెట్టమని, ఎక్కువ పువ్వులు అలంకారాలు అవి చేయమని అవి చెప్పింది అందుకని కాదు. అవి ఏం చేసినా అవి మన మనసును అంతర్ముఖం చేయడానికే చేస్తూ ఉంటాయి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, షోడశోపచారాలు ఎందుకు అంటే అవి మన మనసుకి అలవాటు చేయడానికి అన్నమాట. భగవంతుడిని ఎలా మనం చూడవచ్చును, భగవంతునికి ఎలా సేవ చేయవచ్చును, ఇవన్నీ మనము మనం కొంత ఇప్పుడు కేవలం నిరాకారం అన్నంత మాత్రాన ఏ ఆకారం లేని వాళ్ళని మనం గమ్మున ఊహించలేము, కానీ ఒక ఆకారం మన ఎదురుగుండా ఉంటుంది. ఆ స్వామివారు వచ్చారు, ఒక చిన్ని కృష్ణుడు వచ్చాడు అంటే అందంగా ఆయన వస్త్రాలంకరణ ఎలా ఉంది, ఆయన పాదాలకి ఎలా పారాయణ పెట్టుకుని ఉన్నారు, అవన్నీ మనము పంచామృత అభిషేకం చేయడం అవన్నీ చేయడం, ఇలా ఏదేదో మనం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ స్వామివారు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగా మన ధ్యాస వాళ్ళ మీదకి మరచుకోవడానికి ఆ పూజలు అభిషేకాలు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ ఎంతసేపు అంటే నీకు కాసింత అలవాటు అయ్యేటట్టు, ఎలా అయితే చెప్పారు కదా, ఒక చిన్న బాబు రాయడానికి రూల్ పేపర్ ముందు ఉపయోగిస్తాం, ఆ రూల్ పై కింది కుడి కిందికి వెళ్ళకూడదంటే అబ్బాయి కొంచెం నీట్గా రాయడం చేస్తాడు, ఆ తర్వాత వైట్ పేపర్ మీద రాస్తాడు. తప్పితే ఇంకా పెద్దవాడయ్యాక కూడా డిగ్రీల్లోనూ లేకపోతే డాక్టర్ చదువుతున్నా సరే రూల్ పేపర్ మీద రాస్తాడే, రాయడు. అలాగా మనకి కాసింత మనసుకి ఆ దేవుడు ఏ రకంగా ఏ ఆకారంలో ఉంటారు, లేకపోతే ఆ స్వామివారితో మనం ఏ రకంగా ఆయనకి సేవ చేయొచ్చు డైరెక్ట్ గా అనేది మనము దాన్ని ఆస్వాదించడం కోసం అని చెప్పేసి అలాంటివి పెట్టారు. తప్పితే కేవలం ఎప్పుడు బాహ్యంగానే స్వామిని చూడమని కాదు, మనకి కాసింత కల్పించుకోవడం వస్తుంది అని చెప్పి పెడతారు. అందుకని అవన్నీ అలవాటు పడి ఆ తర్వాత మనం ఏమవుతాము, ఇంకా ఆ సామాను లేకపోయినా, ఎదురుగుండా స్వామివారిని ఊహించుకోవాల్సిన అవసరం లేకపోయినా మనలోనే ఉన్న ఆ స్వామిని మనము దర్శించాలనే ఆతృత మనకి వస్తుంది అనమాట. ఆ ఆతృతతోనే మనలోనే మనము అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఉన్నది ఏం లేదు, ఆల్రెడీ మనలో ఆత్మ ఉంది, కేవలం మనం అంతర్ముఖమై ఎటు తిరిగి చూడాలి. ఎటు మనం నుంచొని చూస్తున్నాము, ఎదురుగుండా ఎవరో వెళ్తున్నారు, సో అటే చూస్తున్నాం, కానీ వెనక నుంచి ఎవరు వచ్చారో మనకు తెలియదు కదా. నువ్వు వెనక ఉన్నది కూడా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం వెనక్కి తిరగాలి అంతవరకు. ఇక్కడ ఏమవుతుంది, మనం బాహ్య ప్రపంచంలోనే తిరుగుతున్నాం, బాహ్య ప్రపంచంలో అటువైపు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి అంతర్ముఖం అవుతామో, మన లోపల ఏముందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఆత్మని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఏవేవో భావాలు ఉంటాయి, లేకపోతే ఏవేవో సంస్కారాలు ఉంటాయి, ఎప్పటి నుంచో మనకు అలవాటు పడిపోయినవి అనమాట. దానికి నిజంగా ఆత్మ గురించి ఏమైనా తెలుసా అంటే తెలీదు, ఏవేవో ఎవరో చెప్పారని వినేయడం, ఏదేదో చేయడము. అలాగ ఉంటే ఫస్ట్ ఏమంటున్నారు, నువ్వు ముందు అవన్నీ పరిత్యజించాలంటున్నారు. అవన్నీ మనం వదులుకుంటేనే బాహ్య ప్రపంచంలో ఏ ఏ ఏ భావాలు మనకున్నాయో, ఏదైతే ఎన్ని జన్మల నుంచో మనకున్న వాసనలు సంస్కారాలు ఉన్నాయో అవన్నీ మనం వదిలితేనే మనము అసలైన గమ్యాన్ని చేరుతాం అనమాట.
అలాగా ఎదురుగుండా ఏమి ఉందో ఆత్మని, అంత సరళమైన దాన్ని పొందడానికి ఆ ప్రయత్నం చేయకుండా ఏం చేస్తూ ఉంటాడు, ఏదో నిగూఢమైంది, ఏదో రహస్యమైంది, ఏదో ఎక్కడి నుంచో దేవతలు వస్తారు, లేకపోతే ఎక్కడో ఏదో స్వర్గం ఉందట, ఆ తర్వాత ఏదో విమానం వచ్చి మనం తీసుకెళ్తుందంట, అవి అలాంటివి వింటూ ఉండము. అయ్యే ఆలోచనలు అంటే ఏదో మనం ఈ శరీరాన్ని వదిలేక ఏదో జరుగుతుందంట అనే ఆలోచన మనకుంటూ ఉంటుంది. సో ఏమంటున్నారు, అలాగే ఏదో నిగూఢమైన వాటిని పొందాలనే ప్రయత్నాలు కాకుండా నిజంగా ఇప్పుడే ఈ క్షణంలోనే మనము ఆనందాన్ని, స్వర్గాన్ని ఇక్కడే ఎందుకు అనుభవించకూడదు, అలాంటి మనం ప్రయత్నం చేయాలంటున్నారు. అయితే ఏ శాస్త్రమైనా చూస్తే ఖచ్చితంగా శాస్త్రాలన్నీ ఏం చెప్తాయి, నువ్వు మోక్షాన్ని కోరుకున్నావా అంటే బంధ విముక్తం కావాలనుకుంటున్నావా, ఎటువంటి దుఃఖాలు, కష్టాలు, నష్టాలు నీ జీవితంలో లేవు, అలాంటి లేని స్థితిని కోరుకుంటే ఏం చేసుకోమంటున్నారు, ఫస్ట్ మనస్సును లోబర్చుకోమంటున్నారు. మనస్సును లోబర్చుకోవడం కన్నా మిగిలిన ఏ పద్ధతి వల్ల కూడా మనిషి సంతృప్తిగా జీవించలేడు. మనసు ఒక్కటి మాత్రమే కంట్రోల్ అవ్వాలి. ఇంత డబ్బులు ఉన్నాయంటే, డబ్బులున్న వాళ్ళు కూడా ఏమైనా సంతృప్తిగా జీవిస్తున్నారంటే జీవించరు. ఎందుకంటే వాళ్ళకి అది కాకపోతే ఇంకొకటి, ఆర్థికపరమైన ప్రాబ్లం లేకపోతే ఏదో మానసికంగాని, శారీరకంగాని ఇంకోటి ఏదో ఉంటూ ఉంటాయి. అందుకని ఏమంటున్నారు, నీకు మరి ఆర్థికమైన, మానసిక, శారీరక ప్రాబ్లమ్స్ ఉండవా అంటే ఉంటాయి. కానీ మనసుని మనం ఎప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తామో అప్పుడే ఆ ప్రాబ్లంని మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. ఏదో మనము చాలా మంచి మంచం మీదనే, పరిపూర్ణ మంచం మీదనే పడుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నామనుకుందాం. ఆలోచన ఉన్నప్పుడు ఏం చేస్తాము, అలాంటి మంచం ఉంటేనే పడుకుంటా, లేకపోతే అదేదో చాలా ఇబ్బంది పడిపోతున్నట్టు, చాలా కష్టపడిపోతున్నట్టు మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. నిజంగా నిద్ర అంటూ వస్తే కటిక నేల మీద పడుకున్నా, ఒకసారి రాళ్ళ లాంటి వాటికి పడుకుని నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే నిద్రగా తెలియదు నువ్వు ఎంత నునుమైన పరుపు మీద పడుకున్నామని. సో ఇక్కడ ఏమవుతుంది, మనము మన మనసుని మాత్రమే కనెక్ట్ చేస్తున్నాం. ఆ మనసుని కనెక్ట్ చేయడం కష్టాలు వస్తున్నాయి. ఎందుకని ఏమంటున్నారంటే, నిజంగా డబ్బు లేకపోవడం వల్ల, లేకపోతే శారీరక, మానసిక కష్టాల వల్లే మనిషి బాధపడుతున్నాడంటే అలా ఏం ఉండదు. అసలు బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనసు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ఆ మనసు అది కావాలి, ఇది కావాలని ఆశిస్తూ ఉంటుంది. అలాంటివి దొరకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నారు, అతను బాధపడుతూ ఉంటాడంట. అంటే ఎప్పుడైతే మనకి మనోనిగ్రహమే అంతిమ లక్ష్యం అని తెలుసుకుంటాము, ఇంకా వేరే శాస్త్రాల జోలికి, లేకపోతే ఇంకా గురువులు ఏం చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు ఏం చెప్తున్నారు, పుస్తకాలు ఏముంది, ఇంకా అలా వేరేవేవో నెతకాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి, రకరకాల మార్గాలు ఉంటాయి. ఒక గురువు గారు చెప్పిన దానికి వేరే గురువు గారు చెప్పిన దానికి పెద్ద సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. అయితే అంతిమ లక్ష్యం ఏమవుతుంది, ప్రతి దానిలో కూడా లాస్ట్కి చెప్పేది ఏంటంటే మనసుని నిగ్రహంలో ఉంచుకోవడమే. అది నువ్వు ఏమైనా చెయ్యి, ఏ గురువు గారు చెప్పిన లాస్ట్లో ఏం చెప్తారట, అన్ని వెళ్ళాక చివరికి ఏమంటారు, నువ్వు మనసుని లోపరుచుకుంటారట. సో నువ్వు ఇంకా ఒకటి చేసి మళ్ళీ ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇది కాదులే కానీ ఇంకోళ్ళు ఏం చెప్తారు అనుకుని మళ్ళీ దాన్ని అంతా తెలుసుకుంటే ఆఖరికి మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి ఒకసారి నువ్వు తెలుసుకుంటే ఇంకా చాలు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా మనసుని ఎలా మనం లోపరుచుకోవాలి, ఏం చెప్తే మనసు నా కంట్రోల్లో ఉంటుంది అనేది మనం చేయాలి. తప్పితే ఇంకా దీని గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. నిజంగా చెప్పాలంటే మన లోపల ఉన్న నేనుని మనం కంట్రోల్ చేసుకోవాలంటే వేరే బుక్స్ చదివితే, అంటే బాహ్యపరంగా నువ్వు ప్రయత్నాలు చేయడము వ్యర్థం అంటున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలి, మన మనసు మనలో ఉంది, మన ఆత్మ మనలో ఉంది. సో ఏం చేసినా మనము అంతర్ముఖంగానే ఉండాలి. తప్పితే బాహ్యపరంగా ఏం చేసినా సరే అవి అంతగా మనకి సహకరించవన్నమాట. నువ్వు ఎంతన్నా తిరుగు, ఎంతమంది ఏదో గుళ్ళు గోపురాలు సద్గురువుల దగ్గరికి, లేకపోతే ఏదో పుస్తకాలు చదవడంలోను, శాస్త్రాల అధ్యయనంలోను ఏమైనా చెయ్యి, నువ్వు ఆఖరికి ఎక్కడికి వస్తావు, ఆత్మ దగ్గరికి వస్తావంట. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడే ఆత్మనిష్టలో ఎందుకు స్థిరంగా ఉండకూడదు అని అడుగుతున్నారు. నీకు ఎలాగో ఆఖరికి అదే గమ్యం అని తెలిసింది అనుకున్నప్పుడు ఇప్పుడే నువ్వు ఆ గమ్యాన్ని ఎందుకు చేరకూడదు, ఇప్పుడే ఆ గమ్యం చేరడం కోసం ఎందుకు ప్రయత్నించకూడదు. అందుకని ఏమంటున్నారు, ఆత్మనిష్టలోనే ఉండడానికి ఇప్పటి నుంచే నువ్వు ప్రయత్నం చేయంటున్నారు. చాలా సరళంగా స్వామివారు ఏం చెప్తారు, నేను ఎవరని మాత్రం ప్రశ్నించుకో అంటారు. అంతకన్నా పెద్ద కష్టం ఏమి లేదు, నేను ఎవరు అదొక్కటి నువ్వు తెలుసుకో అంటారు. అయితే ఎప్పుడు మనం ఏదో బుక్కులు చదువుతూను, లేకపోతే ఎవరేదో చెప్తున్నాను వింటూను, మళ్ళీ కొత్త విధానాలు అనుసరిస్తూ పోయామంటే ఇంకా మనం ఎప్పుడుగా అంతర్ముఖం అవుతాం, మన గురించి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం జోలికి ఎప్పుడు పోతాం.
అంతే కదా, ఏదో ఒక ఊరు వెళ్ళాలని అనుకున్నాము, కానీ మధ్యలో ఇది బాగుంది అది బాగుందని దిగుతూనే ఉన్నాము. అసలు మాటకి దిగుతాం ఎక్కుతాం అంటే ఇంకేమవుతుంది, అసలు ఆ గమ్యం ఏదుందో అక్కడికి వెళ్ళలేము కదా. అందుకని ఏమంటున్నాను, ఒక గమ్యం నీకు తెలిసింది, నువ్వు ఒక చోటకి వెళ్ళాలని నువ్వు డిసైడ్ అయ్యి ఉన్నావు. ఆ ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా ఆ ఊరికే వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళి రైలు బస్సు ఏదో అది ఎక్కినప్పుడు నువ్వు అందరూ కుదురుగా కూర్చుని అక్కడికి వెళ్ళిపోతే వెళ్తావు తప్పితే అస్తమాడుకు కింద దిగి ఇంకో ఊరేదో బాగుంది ఇటు వెళ్దాం అటు వెళ్దాం అనుకుంటే నువ్వు వెళ్ళలేవు. అందుకని నీకు ఎప్పుడైతే క్లియర్గా అర్థమవుతుందో మనస్సుని కంట్రోల్ చేసుకోవడం మాత్రమే ఆత్మనిష్టాన్ని, ఇంకా అదే చేస్తూ ఉండు, నువ్వు అటు ఇటు వెళ్ళకు అని చెప్తున్నారు అనమాట. అంతర్ముఖమైంది, బయటకి అన్ని మాంసనేత్రాలు కనిపించాలని లేదు. అలాగే ఆత్మను కూడా మనం జ్ఞానంతోనే దర్శించగలుగుతాం. ఇప్పుడు లోపలే చూసుకుంటూ ఉండాలన్నమాట, అంటే అంతర్ముఖంగా ఉంచాలి. బాహ్య ప్రపంచం నుంచి మనం తిప్పి లోపల మనలో ఉన్న ఆత్మ వైపుకి మనం మరల్చుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఆత్మలో లీనమై ఉండాలి. ఆత్మ గురించి మనం ఆలోచించడము, ఆత్మ విచారణ చేయడము, ఆత్మను తెలుసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయడము, దీన్నే ఏమంటారు, ఆత్మ విచారం అంటారు. అయితే ఏమంటున్నారు, ఈ ఆత్మవిచారం అని ఏదో చెప్తున్నారో ఇది అంతర్ముఖం కదా, ఇవన్నీ కేవలం సర్వసంగ పరిత్యాగి ఎవరుంటారో వాళ్ళకే సాధ్యం అవుతుందేమో, కానీ సాధారణంగా ఉన్నవాళ్ళు, ఏదో కుటుంబంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు అందరి వల్ల సాధ్యం అవుతుందా, అవ్వదేమో అని అనుకుంటే స్వామి ఏమంటారు, అలా ఏం కాదు. ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి చెందింది, అది మనసుకి సంబంధించింది. అంతేగాని మనం ఏ రంగు బట్టలు వేసుకున్నాము, లేకపోతే అన్నీ వదిలేసి ఏదో హిమాలయాలకు వెళ్ళిపోయామా, లేకపోతే ఏదో క్షేత్రంలో ఏదో రోడ్డు మీద కూర్చున్నామా, దానికి సంబంధం లేకుండా నీ మనసుని మాత్రం కేవలం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి అది మనసుకి సంబంధించిన విషయం అంటున్నారు. ఒకవేళ నేను గృహస్థుని కదా, ఇంట్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఎలా చేయగలను ఒకవేళ మనం అనుకుంటే, ఆయన ఏమంటున్నారు, ఒక అతను ఉన్నాడు ఏదో సన్యాసి అయిపోవాలని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళినా అమ్మో నా పిల్లలు ఎలాగున్నారో, నా భార్య ఏం చేసేస్తుందో, నా ఆస్తి ఏమైందో, ఇలా ఆలోచనలో ఉన్నాడంటే అతను సన్యాసిగా బాహ్యపరంగా అనిపించవచ్చు. ఏదో రంగు బట్టలు వేసుకున్నాడు, నలుగురితో పాటు కూర్చున్నాడు, విభూతి పెట్టుకున్నాడు, తప్పితే అతని మనసు ఏమైంది, అంత ఇటువైపుకి వచ్చేస్తుంది కదా, బాహ్యపరమైన ప్రపంచంలోనే ఉంది, లేకపోతే గృహస్థాశ్రమం మీదకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు అతని సన్యాసి కానప్పుడు మనల్ని ఏమంటున్నారు, మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము, నేను గృహస్థుని, ఇది నేను చేయలేను అని అనుకుంటే అది మనకి ఒక అడ్డుగోడలా ఉంటుంది. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నా సరే ఇవన్నీ నాకేమో అడ్డు కాదు, ఇది కేవలం ఒక బాధ్యత, ఈ శరీరంతో చేస్తాను. ఈ శరీరం ఏమి ఒక ఆత్మవిచారానికి శరీరం ఏమి అడ్డు కాదు కదా, శరీరంతో ఆత్మవిచారం చేసేది ఏం లేదు. ఆత్మవిచారం దేంతో చేస్తాం, మనసుతో చేస్తాం. అందుకని నువ్వు గనుక నేను గృహస్థుడిని అయినా గృహస్థుడిని కాదు అనుకుంటే చాలట. తప్పితే మనమేమి రంగు బట్టలు వేసుకోవడం, హిమాలయానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. గృహస్థుడుగా ఉంటాము, బాధ్యతలు చేస్తాము, కానీ పైన శరీరంతో ఏ బాధ్యతలు నిర్వహించాలి అవి చేసేసి అంతర్ముఖంగా మాత్రం కేవలం ఆత్మని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఏమంటున్నారు, నువ్వు గృహస్థుడు అయినా సరే సన్యాసితోనే సమానుడి అని అంటున్నారు. కానీ సన్యాసి తాను సన్యాసినని అనుకుంటున్నంత కాలము అతడు సన్యాసి కాలేడు. ఇక్కడ ఏమంటున్నారు, సన్యాసి నేను సన్యాసిని అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఏంటి, ఇంకా అతను అటు ఇటులో ఉన్నాడు అనమాట. నిజంగా సన్యాసం అయిన వాడు నేను అని అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు కదా. ఆయనలో సహసిద్ధంగా నా మార్పు వచ్చేస్తుంది. ఎందుకు నువ్వు సన్యాసం పుచ్చుకొని అడవులకు వెళ్ళినా నీ మనసుని వేధిస్తుంది అంటే అక్కడ అహంభావం అడ్డొస్తుందంట. కాబట్టి ఏమంటున్నారు, శరీరంతో సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాన్ని ఎటువంటి లాభం ఉండదు. సన్యాసము శరీరానికి ఇచ్చాం కాబట్టి ఆ మనసు మాత్రం ఏం చేస్తూ ఉంటుంది, మళ్ళా అది అహంకారము అహంభావం అవన్నీ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి అన్నమాట. అది నీ శరీరానికి ఎవరితో సంబంధం ఉందో, ఏ పరిస్థితులు ఉండవో అవన్నీ గుర్తు చేసి మళ్ళా మనల్ని మానసికంగా అది వెనక్కి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అతను సన్యాస అంటే చూడడానికి సన్యాసేమో కానీ నిజంగా అతడు సన్యాసి అయితే కాడనమాట. ఇక్కడ సంసారంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు, ఇక్కడ ఏవో కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ లేకుండా ఏదో నేను సుఖం సాధించడం కోసం అని చెప్పేసి అతను సన్యాసిస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడైతే ఏ సంసారం గురించి కష్టం అని అనుకున్నాడు, అక్కడికి వెళ్ళాక ఆ సన్యాసం అనేది కష్టం అని అనుకుంటాడు. అలాగే ఇంటి గురించి ఆలోచించేవాడు ఇప్పుడు అడవి గురించి ఆలోచిస్తాడు. అంటే కేవలం అతని శారీరకంగానే మారాడు అంటే, లేకపోతే అతను అహంకారాన్ని వదులుకోలేదు, నిజంగా మానసికంగా పూర్ణమైన జ్ఞానాన్ని పొందలేదు అనుకుంటే
ఏమవుతుంది, ఈ అన్ని ఆలోచనలు అతను వెంటబడుతూ ఉంటాయి తప్పితే నిజంగా అతను మళ్ళా సత్యనిత్య ఆనందాన్ని పొందలేడనమాట. అందుకని అసలు ఆటంకం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు? మనసు అన్నమాట. ఈ మనసుని ముందు మనం దాటాలి, ఆ మనసుని మనం నియంత్రణలోనికి తెచ్చుకోవాలి. ఎప్పటి వరకు అలా తెచ్చుకోలేదో నువ్వు ఇంట్లో ఉన్న సన్యాసం పుచ్చుకున్న ఇంకోటైనా నువ్వు అతృప్తిగా ఉండలేవు, మన సత్యనిత్య ఆనంద స్థితిని మనం పొందలేము. కానీ ఎప్పుడైతే మనం మనసుని కంట్రోల్లో తెచ్చుకున్నామో, అది మన నియంత్రణలో ఉందో, మనం ఎక్కడున్నా సరే, నువ్వు సన్యాసం పుచ్చుకున్నా సన్యాసం పుచ్చుకోలేదా, గృహస్థుగా, దేనికి సంబంధం లేకుండా మన సహజ స్థితిని మనం పొందగలుగుతూ ఉంటాం. అది సత్యనిత్య ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటాం అని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు శరణారవిందార్పణమస్తు.